నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే లాయల్గా ఉండి పనిచేస్తారో వాళ్ళని దూరం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్ ఇస్తుంది కేవలం వలస వచ్చిన నాయకులకు మాత్రమే ఇస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లాయల్గా ఉన్నా కూడా వారిని కూడా దూరం చేసుకున్నారు. ఇలానే ఆ లాయల్గా ఉన్న వాళ్ళందరినీ దూరం పెడుతున్నారు అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్లో లాయల్గా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే పార్టీ నుంచి బయటికి రావాల్సి వస్తుంది, వలస వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అంటే ఒకటి, జీవన్ రెడ్డి గారు ఈ పార్టీకి సంబంధించినంత వరకు ఈజ్ ఏ ట్రూ లాయలిస్ట్. 4 దశాబ్దాల దగ్గర నాకు తెలిసినంత వరకు ఆయన కాంగ్రెస్కి అనిర్వచనీయమైన సేవ చేశారు. తర్వాత ఒక పొరపచ్చలు వచ్చిన సందర్భం ఏంటంటే వేరే పార్టీ నుంచి జాయిన్ చేసుకున్న వాళ్ళకి అక్కడ లోకల్ నాయకత్వానికి ఫ్రిక్షన్ ఉన్నప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా అతనికి పైచేయి ఇవ్వకుండా అతన్ని ఏమీ కాకుండా పక్కన పెట్టి వచ్చిన వాడికే పెద్దపేట వేయడం, తర్వాత వీళ్ళు అసలు అంటి ముట్టనట్టుగా కనీసం పట్టించుకోకుండా సీనియారిటీ కలిగిన లీడర్లని, అంటే ఏదో పేరుకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమటిరెడ్డి బ్రదర్స్ని ఏదో క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరిని ఆ విధంగా దగ్గరకు కూడా తీసిన ఉదంతాలు ఎక్కడ కనబట్టలేదు. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కి నిజంగా ఎవరైతే ఖచ్చితంగా నెక్కచ్చిగా పనిచేస్తున్న వాళ్ళకి జరుగుతున్న విషయాల మీద నిన్న జీవన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడడం సముచితమే. మోరోవర్ ఇది నిన్న జీవన్ రెడ్డి గారితో ప్రస్థానం స్టార్ట్ అయింది. అది ఎక్కడ దాకా వెళ్తుందో అన్నది చూడాలి. అంటే గతంలో చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏంటి అని అడిగినందుకు, లాయల్గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూరం పెట్టారు. ఇదే పరిస్థితి అప్పుడు కూడా వచ్చింది అని చెప్పేసి మాట్లాడారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ పార్టీ అన్నది నిజంగా గమనిస్తే సమైక్య రాష్ట్రంలో రాయలసీమ నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అయింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం లేకుండా వీళ్ళ ప్రజెన్స్ అంటే 10 ఏళ్ళు వెనకబడిపోయింది. ఇక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అధికారం తెచ్చేంత సామర్థ్యం వీళ్ళకి లేదు. అది కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజల వ్యతిరేకతని, కేసీఆర్ గారు నాయకుల మీద ఉన్న వ్యతిరేకతకి ఒక అడ్వాంటేజ్ కాంగ్రెస్ పరంగా తీసుకుంది ఈసారి ఈ స్టింట్లో. కానీ దీన్ని నిలబెట్టుకునే అంత నేపథ్యం గతంతో కంపేర్ చేసే అంత నాయకత్వ లక్షణాలు వారి దగ్గర లేవు. ఏదో చూడు గాలివాటంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాడుతూ TV9 కాన్క్లేవ్లో మాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు గారికి 10 ఏళ్ళు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారికి 10 ఏళ్ళు ఇచ్చారు, నెక్స్ట్ కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు కూడా 10 ఏళ్ళు ఇస్తారన్న హైపోథెటికల్ ఈక్వేషన్స్లో మాడుతున్నారు. వాళ్ళు జనరంజక పాలన చేయడం వల్ల ప్రజలు వాళ్ళకి మెచ్చి మేకతో లేసారు తప్ప ఇలాంటి అనీవెన్ సర్కమ్స్టాన్సెస్లో ప్రభుత్వాలు నిలబెట్టిన ఉదంతాలు ఇది కంపేర్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుల ప్రాస్పెక్టులో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది న్యాయం అన్యాయం అంటే అది అన్యాయమనే చెప్పాలి. ఎందుకు? వాళ్ళ నాన్నగారు మరణానంతరం అతను చేస్తానన్న ఓదార్పు యాత్రకి కాంగ్రెస్ కన్సర్న్ ఇవ్వలేదు. ఎక్కడ ఆయన నాయకుడి కింద ఎమర్జ్ అయిపోతాడు అని. ఇక్కడ ఉన్న తీసిమార్కాలను అందరూ ఏదో ఉద్ధరించేస్తారంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం తేడానికి రాజశేఖర రెడ్డి గారు తన గణాన్ని తను నిర్మించుకుని దాంతో అధికారం తీసుకొచ్చాడు కొత్త నాయకత్వాలతో, ఇంక్లూడింగ్ తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు కానీ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని ట్రూ లాయలిస్ట్ని ఒక కాంగ్రెస్ పరంగా రాజశేఖర రెడ్డి గారి పరంగా తయారు చేసుకోగలిగాడు. ఆ నేపథ్యం ఈ రోజుకి కూడా ఇంకోటి దగ్గర లేదండి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారం కైవసం చేసుకున్నా అతనికంటూ అతను ఒరిజినల్ టీం లేదు. వీళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ నుంచి లాయల్టీ చాటుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే మా నిజమైన తెలంగాణ హీరో కాంగ్రెస్ పరంగా అంటే మా దామోదర్ రాజనరసింహ గారు, ఇలాంటి వాళ్ళ నేపథ్యంతో అధికారం తీసుకురాగలిగారేమో తప్ప ఆ క్రెడిట్ ఆయన తీసుకుంటున్నాడు. ఇది గమనించండి. ప్రధానికి రాజశేఖర రెడ్డి గారు ఒక టీమును తయారు చేసుకుని కొత్త ఎమ్మెల్యేకి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకునేలా చేసుకుంటూ అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకునేలా గెలిపించుకున్నాడు ఆయన. ఇది ఇక్కడ జరగట్లేదు. ప్రధానికి ఆ ప్రస్థానంలో జీవన్ రెడ్డి గారు కూడా అలా ఒక కాంగ్రెస్లో ఒక టాల్ అండ్ సీనియర్ లీడర్, ఆయనకి సముచిత స్థానం లేదన్న ప్రాస్పెక్ట్లో ఆయన మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నెక్కచ్చిగా నిజమైన లాయల్టీ చూపించిన వాళ్ళకి అన్యాయం చేస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రిఫరెన్స్. కానీ కాంగ్రెస్ నిస్సాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ని సర్వం తానే నడిపించుకుని పాదయాత్ర చేసి అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన మర్యాద చూడు. ఇవాళ షర్మిలకు తీసుకొచ్చి ఏసీసీ అధ్యక్షురాలు ఇచ్చేసేసి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ఓవర్ యాక్షన్ ఇప్పుడు మొదలెట్టింది. కానీ గతంలో ఏది
బయటికి ఇప్పుడు అంటే షర్మిల గారు కూడా కొన్ని రోజులు బయటనే ఉన్నారు, కాంగ్రెస్లో లేరు మన గతంలో చూసుకున్నట్టయితే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ జరిగాయి, కానీ మధ్యలో అయినా కూడా మాట్లాడాలి కదా సార్. విభేదాలు ఏమీ లేవు. విభేదాలు అనేది వీళ్ళ సృష్టి. యాక్చువల్గా తను తెలంగాణలో పార్టీ పెట్టిన దాన్ని తీసుకొచ్చి విలీనం చేయించి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇవ్వడం కాంగ్రెస్ స్ట్రాటజీ. ఆ ప్రజారాజ్యం పార్టీకి కూడా అదే పని చేశారు కదా. వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు కిల్ ఇట్. బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా రీజనల్ పార్టీని ఎలా చంపేద్దామని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిఘటించి క్వశ్చన్ చేసి అంత నేపథ్యం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. ఒరిజినల్గా వాళ్ళు దమ్మిడికి పనికిరాని వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రీజనల్ పార్టీలో కేసీఆర్ని తీసుకో, లేదా నిజమైన నాయకుడు రాజశేఖర రెడ్డిని తీసుకో, లేదా చంద్రబాబు నాయుడు గారిని తీసుకో, జగన్మోహన్ రెడ్డిని తీసుకో, చిటికేసి ప్రశ్నించగలుగుతారు, తప్పు అని చెప్తారు. అలా వాళ్ళు కబలించేస్తే ఇప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారు ఎంత నిస్సాయ స్థితిలో ఉన్నాడు. ఒరిజినల్గా అలా ఉండేవాడైనా ఇదే బీజేపీని తనాయించే స్థాయిలో ఉండేవాడైనా ఏడి ఇప్పుడు తడుకునే స్థాయిలో ఉన్నాడు. ఇది వాళ్ళ నేపథ్యాలు. అంటే పొత్తు పెట్టుకోవడం వల్ల రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ధైర్యంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడితే అధికారం ఇచ్చారు. అదే జరుగుతుంది ఇక్కడ. అంచేత ఏదో మనం ఈ రాజకీయాల్ని జీవన్ రెడ్డి గారిది ఇవన్నీ చూడడం కాదు. జీవన్ రెడ్డి గారికి జరుగుతున్నది కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్ లీడర్లందరికీ ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, ఇలాగే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారితో విభేదిస్తారు. ఇది అంతేపటి తీసుకెళ్ళి నేషనల్ లెవెల్లో క్యాబినెట్ హోదా ఇచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక క్యాబినెట్ హోదా కల్పించి ఇచ్చేశారు. అంటే రాష్ట్ర రాజకీయాల నుంచి ఎడగొట్టేసే కార్యక్రమమే, ఒక నాయకుడి కింద ఎమర్జీ కాకుండా. ఇదంతా కాంగ్రెస్ నేపథ్యాలు. ఇప్పుడు అసలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తలెత్తి చూసుకునే లీడర్. ఆయన కాంగ్రెస్లో చూస్తే నీతి నిజాయితీకి కూడా ఈజ్ అ ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్. ఏది వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి దమ్మిడికి పనికి రాకుండా చేసి పడేశారు. ఇప్పుడు చూడు పీజీఆర్ గారి పిల్లల్ని, ఇంతవరకు అసలు పీజీఆర్ గారి పిల్లలు అసలు టైగర్ అంటాం మేము అక్కడ తెలంగాణలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో. ఈజ్ ఎ డాన్. అంటే డాన్ అంటే పొలిటికల్ డాన్. ఆయన 10 మందికి మంచి చేసిన అలాంటి వ్యక్తి వాళ్ళ పిల్లలు తడుకునే పరిస్థితి. ఈ నేపథ్యం జగన్మోహన్ రెడ్డి చూద్దామంటే కుదరలేదు వాళ్ళకి. ఇది కంపారిజన్స్, ఇది గమనించుకోవాలి. అలాగే జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన స్థాయిని 10 సార్లు తగ్గిద్దామని ప్రయత్నిస్తున్న దగ్గర అందుకే చూడు ముందు వచ్చిన తోక్కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఈ కొమ్ములు వాడి అని చెప్పి ఈయన్ని కాపాడుకోకపోతే తోకొచ్చిన కానీ ఈగలను రొప్పుతూనే ఉంటుంది. అంటే పరిరక్షిస్తూనే ఉంటుంది తన దీన్ని. దాన్ని కాదని చెప్పి కొమ్ములు వస్తాయి, పొడి చేసే సామర్థ్యం ఉంది, యుద్ధాలు చేసేస్తాం అనుకున్న భ్రమల్లో ఉంటే. ఆయన అడిగింది కూడా అదే కదా సార్. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు, అసలు వేం నరేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళు అసలు ఏం సలహాలు ఇచ్చారు, ఏం చేశారు అసలు పార్టీకి అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. మరి దీనికి అంతే కదా. చెప్పారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రస్థానం నుంచి చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి రైవలే, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉండి రైవలే. కాంగ్రెస్ కంటూ రైవలరీ కదా. వాళ్ళందరినీ తెచ్చి నెత్తిమీ పెట్టుకుంటే వేవ్ నరేంద్ర రెడ్డి గారు ఎవరు తెలుగుదేశం ప్రస్థానం, తర్వాత రేవంత్ రెడ్డి గారికి అత్యున్నత వచ్చేసారు. వాళ్ళు ఎంపీ ఇచ్చేస్తాం అంటే వీళ్ళు కాలమంది ఇవన్నీ చూస్తే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు అంటే ఊరుకోకపోతే ఉరెట్టుకోండి అన్నట్టుగా వాళ్ళు పొమ్మంటారు. పొమ్మంటారు అది కాదు కదా సమాధానం. ఎన్నాళ్ళు లాయల్టీ చేయొచ్చు. ఇప్పుడు హనుమంతరావు గారు ఉంటారు, విఎన్ హనుమంతరావు గారు ఈజ్ అ స్ట్రాంగ్ లాయలిస్ట్. ఆయనకి అమలు జరిగితే ఎవరు చెప్పుకుంటారు? అంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా వాళ్ళకి అవమానం అనేది. ఈ పని ఢిల్లీలో ఆ ముసలోళ్ళు తన్ని తగిలేస్తే కాంగ్రెస్ బాగుపడతారు. రాహుల్ గాంధీకి ఆ డిస్కషన్ లేదు. మళ్ళీ ఇక్కడ నిన్న వచ్చిన రేవంత్ రెడ్డికి మాత్రం డిస్కషన్లు ఉన్నాయి పాత వాళ్ళందరినీ తేలి అవతల ఇసిరేయడానికి. ఇది గమనించుకోమనాలి. సో ఇదంతా గమనించుకోవాలి ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలని అలాగే గమనించుకోవాలి. పోయింది పొల్ల ఉన్నది గట్టి, కొత్తగా వచ్చిన చూసుకొని సరదా పడుతున్నారు. ఇప్పుడు ఈయనకి కూడా ఏంటి, ఒరిజినల్గా కాంగ్రెస్లో ఉంటే మన స్టాండ్ ఇలా ఉండదు. ఈ హైడ్రాని పెట్టి మొత్తం కూల్చిలాంటి తప్పు. ఎందుకంటే మనం ఎవరికో లేనోడికి 10 రూపాయలు సాయం చేసేది కాంగ్రెస్ నైజం. ఇలాంటివన్నీ చెప్తే ఆయనకి ఎట్లా వస్తాయి? నీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ ఎప్పుడు ఇంటి గూడు నేను కడుపుకి అన్నాన్ని చెడగొట్టదు. ఇది కాంగ్రెస్ నైజం. రోటీ కపడా ఒక మకాన్ నిన్నదంతో ఎవరికైనా ఇంత అన్నం పెడదామని ఆలోచించేదానికి ఇవాళ కాళ్ళు లాగేసి ఇల్లు లేకుండా చేసి కూల్చి చావగొడుతుంది ఎవరు? కాంగ్రెసే కదా. ఆ పోదు ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ పార్టీలో కూలకోసి చచ్చారా బాబు అని చెప్తారా? మమ్మల్ని బతకనే కూడా చంపేస్తారని చెప్తారా? చెప్పరా? ఇది మాట్లాడుతున్నారు. అర్థమైంది నీకు? వీటి మీద జీవన్ రెడ్డి గారు ఆయన ఆక్రందన వెలిబుచ్చారు. రేపెల్లింట్లో ఆయన ఆల్రెడీ గ్రామ స్థాయిలో అందరి దగ్గర తెలిసి కన్సర్న్ తీసుకోబోతున్నాడు. ఆ ప్రపంచంలో చూడాలి. ఇంతో పాటు ఇంకెంతమందో అది కూడా చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
తెలుగు